ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటింది. అయినా సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. మరోవైపు ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఏదో ఒక రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ఇవాళ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ బీజేపీ నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఢిల్లీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ నెల 17న గానీ 18న గానీ బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తమ నాయకుడిని ఎన్నుకోనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తరపున 48 మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో 15 మంది పేర్లను బీజేపీ ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిలో 9 మందిని సీఎం, అసెంబ్లీ స్పీకర్, కేబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించినప్పటికీ ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. మిగతా వారిలో పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, బన్సూరి స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు. ఇవాళ బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలు భేటీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని భారత్ తిరిగి వచ్చారు కాబట్టి ఇక ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలో సీఎం ఎవరు కాబోతున్నారు, ఆ రేసులో ఎవరెవరు ఉన్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇవాళ బీజేపీ అగ్రనేతల భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ కొనసాగితే మాత్రం కొంత క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ సీఎంగా పర్వేష్ వర్మకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రేసులో వీరేంద్ర సచ్దేవ్, బన్సూరి స్వరాజ్, సతీష్ ఉపాధ్యాయ్ వీరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో కొత్త సర్కార్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి ప్రధాని చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై కొంత సస్పెన్స్ వీడే అవకాశం కనిపిస్తోంది. సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నెల 19 లేదా 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ అగ్రనేతల భేటీ కొనసాగే అవకాశం ఉంది. 48 మంది ఎమ్మెల్యేల్లో 15 మందిని ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, కేబినెట్ కూర్పుపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.